అందరికీ నమస్కారం. ఓం శాంతి. మనమందరూ కూడా జీవితంలో నిజాయితీగా ఉండాలని అనుకుంటాం. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, మన చుట్టూ ఉండే వాతావరణంలో ఎవరినన్నా చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు. ఏమని? నేను ఇంత నిజాయితీగా ఉన్నాను, నాకు ఏ రకంగానూ కూడా ఉన్నతవ్వడం లేదు. కొంతమంది మోసం చేస్తున్నారు, అన్ని రకాల అనీతిగా ఉన్నారు, కానీ వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు. కానీ జీవితంలో ఒక విషయం తెలుసుకోవాలి. దేనికైనా కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయము మనల్ని పరీక్ష చేస్తుంది. మన లోపల ఉండేటువంటి విలువని మనం గాన వదిలేసామంటే తప్పకుండా మనము చాలా చాలా దాని ద్వారా నష్టాన్ని పొందుతాం. ఎందుకంటే ఎప్పుడే కానీ వజ్రం విలువ వజ్రానికి ఉన్నే ఉంటుంది. దాన్ని మనము బొగ్గుల మధ్యలో పెట్టినా, ఎక్కడ పెట్టినా, రాళ్ళ మధ్యలో పెట్టినా వజ్రానికి ఉండే విలువ వజ్రానికి ఉంటుంది. అలానే మన లోపల ఉండేటువంటి మంచి ఒక వజ్రం లాంటి విలువని మనం ఎప్పుడైతే దాన్ని రక్షించుకుంటాం, దాని ఫలితం వస్తుంది. ఒకవేళ మనంగాన మన ఒక బుద్ధిని దుర్బుద్ధిగా చేసుకుని, లేకపోతే మనంగాన మన లోపల ఉండే విలువని వదిలేసామనుకోండి, చాలా నష్టపోతాం, చాలా పశ్చాత్తాపాన్ని అనుభవిస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక మంచి కథని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకసారి ఒక యువకుడు ఒక సేటు దుకాణాలో పనిచేస్తుంటాడు. ఆ సేటు కొన్ని రకాల ఏం చెప్తాడు, బిజినెస్లో కల్తీలు చేయమని చెప్తాడు. ఆ ఉద్యోగం చేయనంటే ఆ సీటు ఆ యువకుడిని ఆ ఒక్క దుకాణం నుండి పంపించేస్తాడు. వాడికి బ్రతకడానికి ఆధారంగా ఉండేటువంటి ఆ ఒక సంపాదన లేకుండా బాధపడుతుంటాడు. ముందు నేను ఎలా జీవించాలా అని. ఉన్నట్టున్నట్టే అతని వెనక నుండి ఒక ముసలాయన వచ్చి, బాబు ఇక్కడ ఎవరన్నా కూలోళ్ళు దొరుకుతారా? నాకు ఇక్కడ 3 సంచులున్నాయి, 3 బ్యాగులున్నాయి, ఇది నేను మోయలేకపోతున్నాను, నాకు ఎవరన్నా సహాయంగా వస్తారేమో, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను, లేదా నా దగ్గర బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఆ బంగారు నాణ్యాలు 4 ఇస్తానంటాడు. ఇది వినగానే ఆ యువకుడు, నేనే చేస్తే నాకెందుకు ఆ నాణ్యాలు వచ్చేదా అవకాశాన్ని వదులుకోవాలా అని చెప్పి, స్వామి మీరేమనుకోకపోతే నాకు కూడా అవసరం ఉంది, నేను మీ బ్యాగు మోస్తాను, ఇవ్వండి అంటాడు. ఒక్క బ్యాగ్ ఇస్తాడు. ఆ ఒక్క బ్యాగు చాలా బరువుగా ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా దీనిలో ఏముందయ్యా ఇంత బరువుగా ఉంది అంటే, దీంతో తామ్రం ఒక్క కాసులున్నాయి, కాపర్ కాయిన్స్ అంటాడు. ఓహో అటులనా అనుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ ఒక నీళ్ళ చెరువు అడ్డం వస్తుంది. ఆ చెరువుని దాటుకుని వెళ్ళాలి. ఆ నీళ్ళని దాటుకుని వెళ్ళాలి. అప్పుడు, బాబు నేను ఈ చెరువు దాటలేను, అసలే వయసు అయిన వాడు, ఏదన్నా ఈ నీళ్ళలో జారి పడితే గాన మళ్ళీ నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇంకొక బ్యాగు నేను ఈ ఒక్క చేతిలో తగలేసుకున్నాను కదా, దీన్ని కూడా మోస్తే నేను ఇంకా ఒక 2 నాణ్యాలు ఎక్కువ ఇస్తానంటాడు. అవునా, అయితే ఇయ్యండి స్వామి అని అది తీసుకుంటాడు. పోతూ ఉండగా ఆ ఒక ముసలాయన అప్పుడప్పుడు ఇతన్నే చూస్తుంటాడు. ఏంటి స్వామి ఇది ఇంత బరువుగా ఉంది, దీంతో ఏం పెట్టున్నారంటే, దీనిలో వెండి నాణ్యాలుంది, వెండి కాసులుంది అంటాడు. ఓహో అలానా అంటాడు. అలానే ముందుకు ప్రయాణం సాగుతూ వెళ్తుంది. ఒక కొండ వస్తుంది. బాబు ఈ కొండ పైన ఎక్కి కిందికి దిగితే నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళచ్చు, నువ్వు ఈ కొండని ఎక్కేసి ముందు వెళ్ళిపో, నేను నిదానంగా వస్తానులే అంటాడు. స్వామి ఇప్పుడు ఈ 2 బ్యాగులు ఉంది, 3వ బ్యాగ్ కూడా నేనే మోస్తానంటాడు. సరే ఇది తీసుకున్నావంటే ఇంకా చక్కగా అవుతుంది అంటాడు. ఏముంది స్వామి దీంట్లో అంటే, దీంట్లో బంగారు నాణ్యాలు ఉంది అంటాడు. అవునా అని చెప్పేసి తీసుకుంటాడు. ఆ తీసుకుని వెళ్ళగా వెనక తిరిగి చూస్తూనే ఉంటాడు ఈ ముసలోడు ఆయన్ని. అప్పుడు, ఎందుకు స్వామి మీరు నా పైన అవిశ్వాసంగా ఉన్నారు, నా పైన
మీరు సంశయంగా ఉన్నారు, నేను ఎక్కడా పరిగెత్తిలే వెళ్ళిపోనులే అంటాడు. ఇప్పుడు 3 బ్యాగులు పట్టుకున్నాడు. ఆ 3 బ్యాగులు పట్టుకొని ఈ ఒక ముసలాయన కన్నా ముందుగానే ఎక్కేసి పరుగు పరుగుని పైకి వెళ్ళిపోయి కిందికి దిగేశాడు. దిగేసి ఆయనకి ఒక దురాలోచన వచ్చింది, దుర్బుద్ధి వచ్చింది ఆ యువకుడికి. ఎందుకంటే ఒక దాంతో ఏమో బంగారు నాణ్యాలు, ఇంకొక దాంట్లో ఏమో వెండి నాణ్యాలు, ఇంకొక దాంతో ఏమో తామ్రము నాణ్యాలు. ఈ 3 గాని నేను తీసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆలోచించి, ఈ ముసలోడు ఇంకా పైకి రావడానికి టైం పడుతుంది, అంత లోపలగాన నేను ఈ బ్యాగులని నేను తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోతే నేను ఈ ఎంత పెద్ద ధనవంతుడైపోతాడని ఆ దుర్బుద్ధి వచ్చి పరిగెత్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన ఇంటి తలుపులని వేసుకుని ఒక బ్యాగు తెరిచి చూస్తాడు. చాలా బరువుగా ఉండే బ్యాగు, దాంతో రాళ్ళుంటాయి. చూడగానే వాడికి చాలా బాధ కలుగుతుంది. ఇదేంటిది, దీంతో రాళ్ళున్నాయి అనేసి బాధపడతాడు. మళ్ళీ ఇంకొక బ్యాగ్ తీసి చూస్తాడు, దాంతోనూ రాళ్ళు. కాకపోతే ముందు తీసుకున్న బ్యాగ్ కింద ఇది కొంచెం బరువు తక్కువ. మూడో బ్యాగ్ తీస్తాడు, దాంతోనూ రాళ్ళు ఉంటాయి. ఆ చిన్న బ్యాగులో ఉండే రాళ్ళంతా కిందికి పడేస్తాడు. వేస్తే దాంతో ఒక కాగితం ఉంటుంది. ఆ కాగితంలో రాసి ఉంటుంది అనమాట, నేను పిల్లలు లేనివాడు, నేను ఈ ఒక చుట్టూ ఉండే రాజ్యానికి ఒక రాజు. ఎవరు ప్రామాణికంగా నీతి నిజాయితీతో ఉన్నాడో అటువంటి వాడికి నా రాజ్యాన్ని అప్పచెప్పాలని నేను ఈ ఒక పరీక్ష పెడుతున్నాను. ఎవరైతే ఈ పరీక్షలో పాస్ అయి ఉంటే వాళ్లకు నా రాజ్యంలో సింహాసనాన్ని ఇచ్చి నేను పట్టాభిషేకం చేయాలనుకున్నాను. ఎవరైతే ఆ ఒక నిజాయితీ గుణాన్ని వదిలేస్తారో వాళ్ళకి ఈ భాగ్యం అందదు అని రాసి ఉంటుంది. ఇతడు జీవితం అంతా నేను నిజాయితీగానే ఉన్నానే, నేను అందరితో కూడా ప్రామాణికంగానే ఉన్నానే, కానీ నా దుర్బుద్ధి వల్ల ఈరోజు నా ఒక గుణాన్ని వదిలేశాను, దాని ద్వారా నేను ఎంత నష్టపోయానని చాలా బాధతో అతను ప్రాయశ్చిత్తం చేసుకుంటాడనమాట. ఈ కథ ద్వారా మనకి తెలిసేది ఏంటంటే, చాలా వరకు మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. మనతో ఉండేవాళ్ళు మన నిజాయితీగా నడవాలా అంటే వదలరు. కానీ మనకు ఆ గుణం ఒక వాల్యూ ఉంటే తప్పకుండా జీవితంలో ఏదో ఒక విషయంలో మనం ముందుకెళ్తాం, ఏదో ఒక ఉన్నతిని సాధిస్తాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో నిజాయితీని వదలకూడదు అనేదే ఈ ఒక కథ ద్వారా తెలుసుకునేటువంటి ఒక విశేషమైన సామర్థ్యమైన విషయం. మీరందరూ కూడా ఇలాంటి కథలని ప్రతిరోజు వింటూ మీ మనసుకి ఒక మంచి జ్ఞానాన్ని అర్థం చేయించి మీ యొక్క జీవితంలో ఒక పరివర్తన తీసుకురావాలి. మీ పిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి విషయాలని మీరు ఫార్వర్డ్ చేసి దీని ద్వారా మీ చుట్టూ ఉండేటువంటి ఒక సమాజంలో ఒక గొప్ప సేవను అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో విషయాలని తెలుసుకోవడానికి మనం రోజు ఈ ఒక్క ఛానల్లో కథల్ని చూస్తూ ఉంటామని ఆశిస్తూ కలుస్తూ ఉంటామని నేను తెలియచేసుకుంటున్నాను. మళ్ళీ మీతో మరొక మంచి విషయంతో కలుస్తాను. అందరికీ థ్యాంక్ యూ.